అందరికీ నమస్కారం. నేను ఈరోజు లెమన్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు మంచిగా చిటపటలాడాక నేను 50 గ్రామ్స్ వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు లోపల వరకు వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ మినప్పప్పు శనగపప్పు వేసుకుంటున్నానండి. సో మంచిగా రెండు స్పూన్లు వేసుకున్నాను. మనం ఈ తాలింపు అన్నది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో పప్పులను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి గోల్డెన్ అయ్యేంత వరకు. 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని, అలానే కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ లేనిదే ఎలా అండి, సో ఇంగువ వేయాలి. సో నేను ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం ఇక్కడ పసుపు పడిపోయిందండి, అది ఇగ్నోర్ చేసేయండి. సో నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. తాలింపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే 5 లెమన్స్ తీసుకున్నాను. 5 నిమ్మకాయలు ఇలా పిండుకొని రసం ఇక్కడ వేసేసుకుంటున్నానండి. సో మీరు చూస్తున్నట్టయితే నేను రసం వేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. సో వేడిలో మనం వేస్తే అది చేదైపోతుంది, మనందరికీ తెలిసిందే. ఇక్కడ 1/2 కిలో అన్నం నేను ఇక్కడ కుక్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చేతికి ఏం అంటట్లేదు. అన్నం అన్నది మనం ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటామో దానికంటే కొంచెం డ్రైగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొంచెం తీసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, మనం ఒకటేసారి పోయొద్దండి, కొంచెం తీసుకొని టేస్ట్ చేసుకుంటూ కలపాలి. ఎందుకంటే ఇక్కడ ఉప్పు మనం 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాం. సో ఉప్పు సరిపోతుందా లేదా, పులుపు సరిపోతుందా లేదా, ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం కమ్మైందండి. సో ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. మళ్ళీ చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.